I have a very special bond with Darshi because you know how much I struggled to make my first film. ఆల్మోస్ట్ ఒక 10-12 ఏళ్ళు పట్టింది. ప్రతిసారి సినిమా స్టార్ట్ అయిపోతుంది అని ఆగిపోవడం, సినిమా స్టార్ట్ అయిపోతుంది ఆగిపోవడం. ఫైనల్గా యూ రిమెంబర్ మన ఫస్ట్ షాట్ ఏం పెట్టామన్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది యాజ్ అ డైరెక్టర్. సో నా ఫస్ట్ షాట్ నేను దర్శి మీద పెట్టాను నా సినిమా కెరియర్లో. సో ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అండ్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాని గారు సజెస్ట్ చేసినప్పుడు we couldn't find anyone better than him, and starting from that, probably I can say Darshi is my first hero. So ఆ రోజు నుంచి ఈ రోజు అంటే ఇట్స్ ఫుల్ సర్కిల్. మళ్ళీ దర్శి గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా రావడం, అండ్ డెఫినెట్గా నిరంజన్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ పర్సన్. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ చైతన్య గారు ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి. సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్. సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో ఇంకా రిలీజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఐ గాట్ టు నో దట్ దేర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్, అప్పటికి ఇంకా టైటిల్ పెట్టలేదు, దర్శితో ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఇప్పుడు మనకి ఎంత హడావుడి ఉంది కదండి, ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారా అంటే కనుక ఈ టోల్డ్ మీ ద స్టోరీ ఈస్ సో గుడ్ ఐ కుడెంట్ సే నో. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ హనుమాన్ టు రిలీజ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ షూర్ దట్ అశ్విన్ రామ్ ఐ మెట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ 2 years బ్యాక్ హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా, అంటే ఈ సినిమాకి కాదు, సెపరేట్గా వీ మెట్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్. బట్ ఐ ఫౌండ్ హిమ్ వెరీ ప్యాషనేట్ అండ్ వీ వర్ సపోజ్ టు వర్క్ టుగెదర్. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ హిమ్ వెరీ వెరీ బెస్ట్. ఐ లైక్ హిస్ ఎనర్జీ. ఐ హావ్ సీన్ హిస్ ప్రీవియస్ వర్క్. తను బయట కానీ తన సినిమా కూడా చాలా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉంటుంది. సో అలాంటి ఫిల్మ్లో నభా లాంటి ఒక ఎనర్జెటిక్ యాక్టర్ ఉండడం, I'm sure everything fell in place. I'm glad that you bounced back and that you're doing this, and I really wish you good luck. And Vivek Sagar is one of the top 5 favorite music directors. So ippudiki I still couldn't afford to work with him. So madhilo oka 2 saalu we were supposed to work together, but things didn't fall in place. But initially ga nanu song టీజర్ ఐ మీన్ దిస్ ప్రోమో స్టార్ట్ అయినప్పుడు నాకు తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు. సో కరెక్ట్గా అక్కడ ఓకల్ అలా అద్దుకోగానే వివేక్ సాగరా అన్నాను నేను. సో అంత ఇష్టం నాకు వివేక్ మ్యూజిక్ అన్నా తన వోకల్స్ అన్నా సరే. ఆల్ ది బెస్ట్ వివేక్. అండ్ ఐ వాంట్ విష్ ద డిఓపి విష్ణు, ఐ థింక్ వీ వర్క్ టుగెదర్ ఫర్ కల్కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నైస్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్ అండ్ ఐమ్ సీయింగ్ ఆల్ యువర్ వర్క్. Glad to see you growing. And Sitaram garu, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి తెలుసు. Congratulations and good luck to you and everyone, other cast and crew. యాక్చువల్లీ మనిద్దరం కూడా చాలా కలిసి వర్క్ చేసాము. మేము ఫస్ట్ యాడ్స్ చేసేటప్పుడు మేము ఇద్దరు కలిసి వర్క్ చేసాము. తర్వాత ఆయన ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు. So congratulations sir and good luck to you. Nice to see you ma'am. Congratulations for your previous national award and hoping you will win one more with this. And yeah, congrats Harsha, Om Bush. And big fan of Indraganti garu. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం చాలా ట్రై చేశాను నేను, నన్ను తీసుకోలేదు ఆయన. But yeah, congratulations sir and looking forward to your next film. And everyone, good luck. And హనుమాన్ ఎలాగైతే పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అలాగే పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ, నిరంజన్ గారికి లాట్ ఆఫ్ రెస్పెక్ట్, లాట్ ఆఫ్ పేరు అండ్ దానికన్నా లాట్స్ ఆఫ్ మనీ రావాలి సో దట్ వీ కెన్ మేక్ మోర్ ఫిల్మ్స్. అండ్ వన్ మోర్ థింగ్, హనుమాన్ టైంలో నన్ను అందరూ అడిగేవారు అనమాట. సో ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ దట్ అరే సూపర్ ప్రొడ్యూసర్, అసలు ఇంకా చాలా కంఫర్టబుల్గా దే విల్ సపోర్ట్ యువర్ విజన్ అని చెప్పి. సో నేను ఎంతమందికి ఆయన నెంబర్ ఇచ్చానంటే కథలు చెప్పడానికి ఆయన ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఎవరి దగ్గరైనా
మంచి కథ ఉంది, డెఫినెట్గా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ కావాలి అని అనుకుంటే కనుక రజనీ గారికి కొత్త నెంబర్ పట్టుకోండి అండ్ ఆయనకి రీచ్ అవ్వండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యునో హీ విల్ మేక్ we will make a lot of good cinema together, and at the same time, yeah, so he will also continue making a lot of other directors and encourage a lot of talent. Thank you so much for calling me here, and thank you so much. Thank you, Andy. Thank you so much for సినిమాకి సంబంధించి నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మీకు చెప్పాలంటే ఇంకో సినిమా తీసినంత కంటెంట్ ఉంది నా జీవితంలో. నాకు 22 ఏళ్ళ ప్రయాణం, అది 22 ఏళ్ళలో నేను నేర్చుకున్నానో మీకు చెప్పేస్తాను, ఓకేనా? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళతో గొడవ పడేటప్పుడు స్టార్టింగ్లో గొడవ ఉండేది. ఒక 10 గంటలకు రాత్రి స్టార్ట్ అయితే ఒక 2, 3, 4 వరకు కూడా గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ వర్డ్ ఏముంటుందంటే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నదాంతో గొడవ క్లోజ్ అవుతుంది. అది ఎంత పెద్ద గొడవైనా కావచ్చు. సో నేను 3 ఏళ్ళ తర్వాత ఏం నేర్చుకున్నానంటే, ఫైన్, గొడవ స్టార్ట్ అవుద్ది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే మనకి చాలా టైం సేవ్ అవుద్ది. ఇది ఒకటి. తర్వాత ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి అసలు ట్రై చేయకూడదు అన్నది నేను నేర్చుకున్నాను. మనం ఎప్పుడు సరెండర్ అయిపోతే అసలు ఎప్పుడు ఇబ్బందే ఉండదు సంసారంలో. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. అమీర్పేటలో నర్సింగ్ అనే ఒక స్టోర్ ఉంది, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఆడవాళ్ళందరికీ. అక్కడికి భార్యలతో కనుక షాపింగ్కి వెళ్తే ఒక 4-5 అవర్స్ మనం తిరుగుతూ ఉంటాం వాళ్ళు వెనకాతల. ఫైనల్గా వాళ్ళు ఒక 20 నైటీలు కొంటారు. ఆ 20 నైటీలతో మనకి ఎప్పటికీ కనిపించరు. ఒకే నైటీ ఇది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 22 ఏళ్ళుగా నేను ట్రై చేస్తున్నాను దీన్ని. ఆ కొన్ని నైటీలన్నీ ఎప్పుడు వేసుకుంటారు అన్నదైతే తెలియదు. ఒకే నైటీతో కనిపిస్తుంటారు. దీన్ని ఎక్కువ అడగకూడదు మనం. సో ఇలాంటి ఇంకేమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. సార్, ఇలాంటి ప్రాబ్లం గురించి కూడా మీరు చెప్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళు అయితే ఇక్కడ చూడండి పడి నవ్వుతున్నారు. యాక్చువల్గా బయట ఇమేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు నాకు మొన్న ఏదో షూటింగ్ కోసం గడ్డం తీశాను. నేను గడ్డం ఇదంతా ఉంటే, మీరు సింహంలా ఉంటారు సార్, పొట్టి సింహంలా ఉంటారు సార్, ఇలాగంతా చెప్తుంటారు. కానీ అదంతా ఉట్టి మాట. అలా బయటకు కనిపిస్తాం కానీ ఇంట్లో ఏమీ ఉండదు. నాకైనా, హిట్లర్కైనా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికైనా. ఆయన నన్ను ఎందుకు సార్ ఇన్వాల్వ్ చేస్తున్నారు? సో ఇందులో నభా నటేష్ గారిలో నేను మా ఆవిడ్ని చూసుకున్నాను, ప్రియదర్శిలో నన్ను చూసుకున్నాను. పక్కనే కృష్ణతేజ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారా, అవి హైలైట్. అవి అలా మా ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా కూర్చుంటే ఇదే కష్టకాలం. మీకు అందరికీ డౌట్ ఉంటుంది ఆడవాళ్ళకి, వీళ్ళు మందు కొడతారు కదా, సిట్టింగ్లు వేస్తారు మగవాళ్ళు, బార్లలో ఎందుకు అంతసేపు కూర్చుంటారని చాలామందికి కోపం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ గొడవలు అవుతాయి. ఇదే డిస్కస్ చేసుకుంటాం, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తే మర్నాడు మార్నింగ్ నుండి మళ్ళీ అది సొల్యూషన్ సిట్టింగా. ఇప్పుడు ప్రాబ్లమ్ షేర్ చేసుకోండి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అది ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది, మీరు నాకు సొల్యూషన్ చెప్తారు. అంటే అందరి ఇళ్ళలో జరిగేది కూర్చొని కామన్ గా డిస్కస్ చేసుకుని అంతే. అసెస్మెంట్ అండి, అది అసెస్మెంట్ మీటింగ్. ఇంకేమైనా చెప్పాలా? వద్దు సార్, చాలు సార్. హరాస్మెంట్ గురించి అసెస్మెంట్ జరుగుతుంది అనమాట అక్కడ, అది మా క్లారిటీ వచ్చేసింది. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ మాట? అద్భుతంగా అనిపించింది. చెప్పాను కదా, నేను మోహన్ కృష్ణ గారికి చెప్పాను, సార్ అలా మా జీవితం కనిపిస్తుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే, లవ్ స్టోరీస్, భార్యాభర్తల మధ్యన ఉండే గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ దీన్ని బేస్ చేసుకొని తీసే సినిమాలు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్. ఇవి ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని రంజింప చేయకుండా ఉండవు. 100% సక్సెస్ అయ్యే కంటెంట్ అది. దీంతో నాకు ఒక చిన్న అనుబంధం కూడా ఉంది. అంటే నేను జీవి ప్రకాష్ గారికి మట్కా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారిని నేను అక్కడ కలిశాను. డైరెక్టర్ గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమా ప్రియదర్శితో చేస్తున్నామన్నట్టు చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నాకే తెలుసు ఈ సినిమా గురించి, అదొక జ్ఞాపకం అంతే. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. అది 300 కోట్ల 700 కోట్ల పక్కన పెడితే ఇది ఇంకొక 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.